నమస్తే అండి. వెల్కమ్ టు త్రివేణీస్ కిచెన్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి బ్రౌన్ కలర్ నువ్వులతో గుత్తి వంకాయ కూర ఎలా తయారు చేసుకోవాలో నేను ఈ వీడియోలో చూపిస్తున్నాను. ఈ కర్రీ ఇలా చేస్తే నాన్ వెజ్ అయితే అసలు అవసరమే లేదండి. ఈ కర్రీని అన్నం చపాతీతో కాదు కదా, డైరెక్ట్ కర్రీనే లాగించేయొచ్చండి. అంత టేస్టీగా ఉంటుంది. ఫంక్షన్లలోనైనా లేదా ఇంటికి ఎవరైనా గెస్ట్స్ వచ్చినప్పుడు కూడా మనం ఫస్ట్ ప్రయారిటీ ఇచ్చేది గుత్తొంకాయ కర్రీనే అండి. నేను ముందుగా ఒక అర కిలో వంకాయలు తీసుకున్నాను. ఇప్పుడు దీని మసాలా కావాల్సిన పదార్థాలండి. ఇవి బ్రౌన్ కలర్ నువ్వులండి. నేను 100 గ్రాముల నువ్వులు తీసుకున్నాను. ఇప్పుడు వీటిని స్టవ్ పైన ఒక పాన్ పెట్టి చిటపటమనేదాకా దోరగా వేయించి పక్కన పెట్టుకోవాలండి. ఇలా గరిటెతో నిదానంగా కలుపుకుంటూ వేయించుకోవాలండి. వీడియోనైతే స్కిప్ చేయకుండా చూడండి. లైక్ చేయండి. ఇప్పుడు చిటపటమన్నాయండి. ఇప్పుడు ఒక చిన్న మిక్సీ గిన్నె తీసుకొని అందులో వేయించి పెట్టుకున్న నువ్వులను వేసుకోవాలి. అలాగే ఒక టేబుల్ స్పూన్ జీలకర్రను వేసుకోవాలండి. ఇప్పుడు ఒక 6-7 రెబ్బలు వెల్లుల్లి, అలాగే 4 ఇంచులు అల్లం వేసుకోవాలి. అలాగే గరం మసాలా ఒక టేబుల్ స్పూన్, ధనియాల పొడి ఒక టేబుల్ స్పూన్. మీరు గరం మసాలా, చెక్క, లవంగ ఇలా మొత్తం మసాలా దినుసులు ఇలా కూడా వేసుకోవచ్చండి. నేను ఇంట్లోనే దంచి పెట్టుకున్నాను. కారం 2 టేబుల్ స్పూన్లు వేసుకున్నానండి. మీకు కారం ఎంత కావాలో అంత వేసుకోవచ్చు. అలాగే సరిపడా ఉప్పు, పావు టీ స్పూన్ పసుపు వేసుకొని కొంచెం బరకగా ఒకసారి మిక్సీ పట్టుకొని తీసేయాలి. ఇప్పుడు ఇది చింతపండు అండి. ఒక చిన్న సైజు నిమ్మకాయ అంత చింతపండు తీసుకున్నాను. నేను ముందే నానబెట్టుకున్నాను. ఈ నీళ్ళతో సహా మొత్తం చింతపండును ఈ మిక్సీలో వేసి మిక్సీ పట్టుకోవాలి. మీరు చింతపండును గుజ్జులాగా కూడా తీసి వేసుకోవచ్చండి. పేస్ట్ లాగా చేస్తే సరిపోతుంది. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులో వాటర్ వేసి ఒక అర టేబుల్ స్పూన్ ఉప్పును కూడా వేసి వంకాయను 4 భాగాలుగా కట్ చేసుకోవాలండి. ఇలా కట్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఈ వంకాయలలో పుచ్చులు లేకుండా చూసుకొని అన్ని కట్ చేసి పెట్టుకోవాలండి. ఇప్పుడు ఈ వంకాయలను ఒకసారి వాటర్‌లో బాగా కడిగి పెట్టుకోవాలండి. కడిగాక ఇప్పుడు ఒక్కొక్క వంకాయ తీసుకొని మనం ముందే తయారు చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్‌ని ఈ వంకాయలో మొత్తం కలిసేటట్టు ఇలా ఈ ముద్దను పెట్టుకోవాలండి. ఇప్పుడు ఇంకొక వంకాయ కూడా ఇలాగే సర్దుకోవాలి. వంకాయ మొత్తం ఈ మసాలాను పట్టించాలి. ఇప్పుడు అన్ని వంకాయలకు కూడా ఈ మసాలాను పట్టించి పక్కన పెట్టుకోవాలండి. ఇప్పుడు స్టవ్ పైన ఒక వెడల్పాటి ప్యాన్ అయితే పెట్టుకోవాలండి. ఒక 6-7 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి అందులో ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. జీలకర్ర వేగాక ఇప్పుడు ఒక్కొక్క వంకాయ ఇలా వేసుకోవాలి. వేసుకున్నాక ఒక 10 నిమిషాల పాటు మూతను పెట్టాలి. మధ్య మధ్యలో చూసుకోవాలి. ఇప్పుడు మూతను తీసి ఒకసారి గరిటెతో కలుపుకోవాలి. చిన్న మిక్సీ గిన్నెలో మిగిలి ఉన్న పేస్ట్ మొత్తం కొన్ని వాటర్ వేసి ఇందులో వేసుకోవాలండి. ఈ బ్రౌన్ కలర్ నువ్వులకైతే వాటర్ అయితే ఎక్కువ అవసరం అండి. ఈ కర్రీ ఉడకడానికి గ్లాసున్నర వరకు వాటర్ అయితే కావాలి తప్పకుండా. మనం మామూలుగా చేసుకునే గుత్తొంకాయ కన్నా ఇలా ఈ నువ్వులతో గుత్తొంకాయ చేసుకుంటే దీని టేస్ట్ నెక్స్ట్ లెవెల్ అండి. ఈ నువ్వులు మనకు ఆరోగ్యానికి కూడా చాలా మంచిదండి. ఈ నువ్వులతో చేసుకుంటే ఇప్పుడు వాటర్ వేసి మూత మూత పెట్టుకోవాలి. ఇప్పుడు గరిటెతో ఒకసారి మొత్తం వంకాయలన్నీ ఇలా కలుపుకోవాలండి. ఇప్పుడు ఒక చిన్న గిన్నె నిండుగా వాటర్ వేసుకోవాలి. అలాగే చిన్న టమాటాను కట్ చేసి ఈ ముక్కలను ఇందులో వేసుకోవాలండి. ఇంకొక 10 నిమిషాల పాటు మూతను పెట్టుకోవాలి. ఇప్పుడు మూతను తీసి ఒకసారి గరిటెతో నిదానంగా కలుపుకోవాలండి. స్టఫింగ్ బయటికి రాకుండా నిదానంగా కలుపుకోవాలండి. ఈ గుత్తొంకాయ ఉడికేటప్పుడు తొందరగా గట్టి పడుతుందండి. అడుగంటుతుంది. అలా అడుగంటకుండా కొంచెం వాటర్ ఉండేటట్టు చూసుకోండి. చల్లారాక మళ్ళీ గట్టి పడుతుంది. వీడియోనైతే స్కిప్ చేయకుండా చూడండి. లైక్ చేయండి. ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు వంకాయను ఇలా చెక్ చేసుకోవాలండి. ఇంకో 5 నిమిషాలైతే సరిపోతుంది. ఒకసారి ఒక 5 నిమిషాల పాటు మూతను పెట్టి తీసేసుకోవాలి. ఇప్పుడు గరిటెతో ఒకసారి కలుపుకోవాలండి. ఎన్ని కూరగాయలున్నా ఈ గుత్తొంకాయకు ప్రత్యేక స్థానం ఉంది. ఈ నువ్వులతో గుత్తొంకాయ
కర్రీ చేస్తే ఇంకా ఎప్పుడు ఇదే విధంగా చేస్తారు. దీని టేస్ట్ అంత బాగుంటుందండి. ఈ కర్రీని ఇలా చేస్తే ఇంట్లో కూడా అందరికి నచ్చుతుందండి. ఇలా కొత్తగా చేస్తే అందరూ కూడా మెచ్చుకుంటారు. మన సాంప్రదాయ వంటలో అందరూ ఇష్టపడే ఈ గుత్తొంకాయ కర్రీ అండి. ఇప్పుడు వీటిపై కొత్తిమీరని ఇలా చల్లుకోవాలి. చల్లుకొని ఒకసారి గరిటెతో కలుపుకోవాలి. మా ఇల్లైతే ఈ కర్రీ వాసనకు గుమగుమలాడుతుందండి. ఎంతో కమ్మనైన బ్రౌన్ కలర్ గుత్తి వంకాయ కర్రీ రెడీ అయిపోయిందండి వేడి వేడిగా. ఇప్పుడు సర్వింగ్ బౌల్లో సర్వ్ చేసుకుంటే సరిపోతుందండి. ఈ కర్రీ చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా అందరు ఇష్టపడేటట్లు ఉంటుందండి. తప్పకుండా ఒకసారి మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్ లో కామెంట్ పెట్టండి.